నేను ఊరి మార్పు కోసము ప్రజల్లో చైతన్యం తేవాలని స్థాపించినటువంటి ఈ ప్రజా మార్పు విప్లవంలో నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలలో జూదం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నా వెనకాల చూస్తున్నారు కదా, హిందూ ముస్లిం ఇద్దరు కలిసి జరుపుకునే పండుగ యొక్క దేవాలయం అన్నమాట. ఇది దేవాలయంలో తరచూ డైలీ ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం పొడవునా ఆటలాడుతానే ఉంటారు. ఇంకా పేకాట కావచ్చు, ఇంకోటి ఆట కావచ్చు. ఇక పండుగ వాతావరణం వచ్చిందంటే లోపల బయట అంట, నక్కముట్టి అంట, ఇంకేనేందో పేకాటలు, రమ్మిలు, ఇలా రకరకాలుగా. అంటే ఓవరాల్ గా మా ఊరి యొక్క జూదం ఆడుతున్నారు కదా, ఈ ఎవరైతే జూదాలు రకరకాలుగా ఆడుతున్నారో వాళ్ళందరికీ ఇదే పునాది. ఇక్కడ నుంచే మొదలవుతారు ప్రతి ఒక్కళ్ళు. ఇందులో ఆడేది బారాకట్ట అంటారు. దానికి ఒకటి ఆడమే తప్పు, ఇంకోటి దేవాలయంలో అట్లా ఆడుతున్నారు. ఈ ఆడుతున్న వాళ్ళందరికీ ఒకటి చెప్తా నేను, దేవాలయంలో ఆడుతున్నారు కదా, ఎవరు అడిగేటోళ్ళు లేదులే, ఓకేలే. దిగుపులో ఉంది శివాలయం ఉంది, అయ్యప్ప స్వామి ఉంది, ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయి, పోయి వెళ్ళి కూర్చోండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయం ఉంది, వెళ్ళి కూర్చోండి. అక్కడ ఆడితే చెప్పించి కుక్కను కొట్టినట్టు తరుముతారు. దేవాలయంలో ఇలాంటి పనులు చేస్తారా? రేపటి నుంచి మీ బిడ్డలు నా బిడ్డలు ఆడారని గ్యారంటీ ఉందా? 100 పెడతారు, 1000 దాకా పెట్టి ఆడతారు. దీనికి టైం పాస్ ఆడే ఆట అంటారా? కాదు, ఇది జూదం. ఆ సమయం పాస్ కావట్లేదంటే భార్య బిడ్డల్ని తీసుకొని గుడి గోపురాలకు వెళ్ళి దర్శనాలు చేసుకొని రానండి, ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. సమయం పాస్ కావట్లేదంటే ఇంట్లో భార్య ఉంది కదా, కష్టపడతా ఉంటారు కదా పొద్దు నుంచి సాయంత్రం దాకా, వెళ్ళి కిచెన్ రూమ్ లో వంటకి సాయం చేయండి, బట్టలు ఉతకడంలో సాయం చేయండి, కసు నొక్కడంలో సాయం చేయండి, అలా టైం పాస్ చేసుకోండి. అది కూడా చేయడం చేతబుద్ధి కావట్లేదా? ఊర్లో పిల్లలు ఉన్నారు, మీ బిడ్డలు ఉన్నారు, రేపు భవిష్యత్తులో ఎలా బతకాలనేది మంచి చెడు నేర్పియండి. అలాంటి టైం పాస్ చేసుకోండి. ఒక సామెత ఉంది చూడండి, మేసే గాడిదంట పూసే గాడిద వచ్చి చెడు కొట్టిందంట. అంటే ఇక్కడ ఖాళీగా ఉంటే నీ సమయం నువ్వు కాలక్షేపం చేసుకో. ఇలాంటి దేవాలయంలో వచ్చి చెడు పనులు చేయడానికి నీకు అధికారం లేదు. ఆ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఊర్లో ఆ కూసే గాడిద వచ్చి కూర్చొని ఏదైనా చేసుకొని, మేసే గాడిదలు కూడా వాళ్ళని చూసి వచ్చి కూర్చోవడం. ఆ మేసే గాడిద ఉంది కదా, ఆ గాడిద కూడా పని పాడు ఉన్నా గానీ పొద్దున 11 గంటలకు మొదలవుతారు, సాయంత్రం 5, 6 దాకా కూర్చొనే ఉంటారు. వాళ్ళకి పిలవడానికి ఇంట్లో పనుల కోసం కావచ్చు, గొర్రెలు కాపుకుంటారు, ఆ పొలాలు ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి, అన్ని వదులుకొని కూర్చుంటారు. వాళ్ళకి పిలవడానికి కూతురు గాని కొడుకు గాని 10 సార్లు రావాలి, భార్య 10 సార్లు రావాలి. మళ్ళీ మనం మగోళ్ళం కదా చూపించుకోవడానికి, వాళ్ళు వచ్చి 10 సార్లు పిలిచినా లెగర్ గాని ఏదైనా చెప్తే మళ్ళీ ఇంట్లో గొడవలు చాలా జరిగినాయి, ఊరంతా తెలుసు. మళ్ళీ గొడవలు కూడా దీనికి మగతనం చూపించుకోవాలి కదా. మీ మగతనము ఇంట్లో ఆడవారికి బిడ్డల మీద ప్రేమ అనురాగాల మీద చూపిండి. ఇలాంటి చిల్లర పనులు చేయడానికి అనే మొగాన్ని భార్య మీద పోయి చేయడం కాదు మగతనము. మీకు నచ్చినా నచ్చకపోయినా నేనైతే ఇందులో ఆడుతున్నటువంటి ఆ జూదాన్ని ఆపి తీరుతా. ఆ బండ మీద గీసినటువంటి ఆ బారాకట్ట ఒక గీతలు ఉన్నాయి కదా, ఆ బండనే తీసి పడైపోతున్నాను. ఒక అబ్బగమ్మ పుట్టిన కొడుకు అయితే వచ్చి నేను చేతులు తప్పు అని నిరూపించు, లేకపోతే కింద పైన మూసుకొని నీ భార్య బిడ్డలతో ఉండు. గానీ దేవాలయంలో వచ్చి నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, నా డబ్బు నా జీతం నా ఇష్టం అంటే నీ ఇంట్లో పెట్టుకో. మీ అయ్యా జాగిర్ కాదు ఇది దేవాలయం. ఏ ఆడంగి నా కొడుకులు అడ్డా కాదు ఇది దేవాలయం. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేనైతే చిన్న పెద్ద, అన్న నాన్న తమ్ముడు మామ తాత ముత్తాత ఎవరిని చూడను, వదలని మాత్రం బరాబర్ చెప్తా. బోర్డులు కూడా బోర్డులు